All right. So we have seen the data types చూసాం డేటా ఎలా స్టోర్ అవుతుంది ఏంటి అనేది వి ఆల్ నో. సో ఇప్పుడు యాక్చువల్గా డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, టేబుల్లో స్టోర్ అవుతుంది. సో చూసాం. 1 సెకండ్ చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? సారీ. సో ద table is a combination of columns and rows. Combination of columns and rows. That's it. సో ఒక డేటాని మనం స్టోర్ చేయాలి అంటే ఎక్కడ స్టోర్ చేస్తాం? టేబుల్లో స్టోర్ చేస్తాం. లెట్ us see that creation of those tables now. Let us say నాకు ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ ఉందనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఓకే, సో ఐ హ్యావ్ ఎ కంపెనీ. సో కంపెనీలో నాకు ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీస్ డేటా ఉంది. లెట్ us see that now. సో మీరు సీక్వెల్ సర్వర్లో ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అన్నా యూ షుడ్ యూజ్ ద కీవర్డ్ కాల్డ్ క్రియేట్. ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు? టేబుల్. సో టేబుల్ ఈజ్ అ సీక్వెల్ ఆబ్జెక్ట్. ఓకే, క్రియేట్ టేబుల్. సో ఆబ్జెక్ట్, ఓకే, ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి కదా, టేబుల్ నేమ్ ఎంప్లాయీస్. ఇంతవరకు ఓకే. క్రియేట్ టేబుల్ నేమ్. ఓకే, కెన్ యూ టెల్ మీ ద ఫీల్డ్స్ అమ్మా? ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నాడు అంటే వాట్ ఆర్ ద ఫీల్డ్స్ వీ కెన్ హ్యావ్ దేర్? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి. సో బెటర్ యూ గివ్, మీరు అలవాటు చేసుకోవాలి. ఎంప్లాయీ నేమ్ అంటే 2 వర్డ్స్ కంపల్సరీ, వర్డ్కి మధ్యలో కీప్ హైఫన్, సారీ అండర్ స్కోర్. రియల్ టైంలో కూడా అలాగే ఉంటుంది. ఇంకేముంటాయమ్మా? ఎంప్లాయీ ఐడి, ఇంకా ఓకే శాలరీ, ఇంకా అడ్రస్, ఇంకా మొబైల్ నంబర్. ఓకే, ఈమెయిల్ ఐడి. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? చాలు. See, ఇవన్నీ దీస్ ఆర్ ద కాలమ్స్. వి కాల్ ఇట్ యాజ్ ద కాలమ్స్. సో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ హ్యాస్ ద కాలమ్స్. టేబుల్ లోపల కాలమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎంప్లాయీ నేమ్, సో ఫస్ట్ ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఆ తర్వాత ఎంప్లాయీ నేమ్ ఉండాలి. ఓకే, లెట్ us టేక్ ఇన్ దిస్ వే. ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఐడి. సో ప్రతి కాలంకి కూడా యూ హ్యావ్ టు స్పెసిఫై ద డేటా టైప్. సో ఈ ఎంప్లాయీ ఐడి అనే కాలంలోకి ఏ డేటా వెళ్తుంది లోపలికి, ఆ డేటా యొక్క డేటా టైప్ ఏంటి? సో ఖచ్చితంగా ప్రతి కాలంకి కూడా డేటా టైప్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దీనికి ఎంప్లాయీ ఐడి అనే కాలంకి ఏ డేటా టైప్ ఇవ్వాలి నేను? ఆ, చెప్పండి. ఓకే, ఎంప్లాయీ ఐడిలో ఏముంటాయి? జనరల్గా నంబర్స్ ఉంటాయా, క్యారెక్టర్స్ ఉంటాయా? దట్ ఈస్ ఫైన్, మీరు చెప్పింది కరెక్ట్. లెట్ us టేక్ ఇంటీజర్ తీసుకుందాం. ఎంప్లాయీ నేమ్ I will take varchar. Okay, let's say I will specify length of 20. Salary కి ఏం తీసుకుంటారమ్మా డేటా టైప్? డెసిమల్. గుడ్ జాబ్. సో you have to specify the precision comma scale. ఓకే, అడ్రస్ కి ఏం తీసుకోవాలి?
varchar of 50. Let us take, I will take 20. I will show you one example. Mobile number is integer. Email ID is varchar. Okay, let us take 20. Clear ఇంతవరకు? సో ఈ టేబుల్ క్రియేట్ అవ్వాలి అంటే సో దీని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేయాలి. సో దట్ దిస్ ఎంప్లాయీస్ టేబుల్ ఈజ్ నౌ క్రియేటెడ్. సో ఇది క్రియేట్ అయిందా లేదా ఎక్కడ చెక్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది ఎక్కడ క్రియేట్ చేసాం ఈ టేబుల్ని. సో ఇక్కడ చూడాలి ఏ డేటాబేస్లో ఉంది అనేది. సో ఇక్కడ ఏది సెలెక్ట్ అయ్యి ఉంది? ఆగస్ట్ అనే డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాం. సో యూ హ్యావ్ టు గో టు ద డేటాబేసెస్. You have to go to that August database. See, you can see tables here. So click create అయిందా? ఏమా కనబడుతుందా ఎంప్లాయీస్ టేబుల్? సో దీని ముందు DBO అని ఉంది. వాట్ ఈస్ ద DBO? DBO is nothing but database object. Okay, DBO is called database object. సో డేటాబేస్ దీన్ని ఏమంటాం అంటే స్కీమా అంటాం. ఓకే, ఇది డేటా వేర్ హౌస్కి సంబంధించింది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. సో దిస్ ఇస్ కాల్డ్ స్కీమా. DBO is the schema. సో ఐ వాంట్ టు రీట్రైవ్ ద డేటా. సో ఐ వాంట్ టు సీ ఈ టేబుల్లో ఏముందో నేను చూడాలనుకుంటున్నాను. దెన్ see if you want to retrieve the data, then you have to use the keyword called select star from. Okay, so select star from table. You see employee ID, employee name, salary, address, mobile number, employee ID. So ఇక్కడ టేబుల్ మాత్రమే క్రియేట్ అయింది, బట్ దేర్ ఇస్ నో డేటా ఇన్సైడ్ ద టేబుల్ బికాస్ we did not inserted any data కాబట్టి. So we can see, so that means what, you went into the table and you are seeing the table but there is no data now. ఇప్పుడు ఏం చేయాలి? I want to insert the data. సో దాన్ని మనం ఏమంటాం? we have called DML operations అంటారు or DML commands. D stands for data, M stands for manipulation, L stands for language. So data manipulation language, DML. So DML means data manipulation language. సో మ్యానిపులేషన్ అంటే ఏంటి? సో జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని మ్యానిపులేట్ చేస్తున్నాడు అంటాం. మీరు అందరు విన్నారు ఎప్పుడైనా ఇది? మ్యానిపులేట్ చేయడం అంటే ఏంటి కదా? సో మ్యానిపులేషన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ కాల్డ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అంటే డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, దీన్ని మ్యానిపులేషన్ అంటారు. ఓకే, సో ఫస్ట్ we will discuss about insert. Okay, so insert means so inserting the data into the table. సో ఈ టేబుల్ అయితే క్రియేట్ అయింది, నా దగ్గర స్కెలిటన్ ఉంది. సో ఇందులోకి నేను డేటా పంపించాలి. ఎలా? సో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇట్ ఈస్ సింపుల్. ఇన్సర్ట్ ఇంటూ దేనిలోకి? ఇందులోకి. మీరు ప్రతిసారి దీన్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది లేకున్నా కూడా వర్క్ అవుతుంది. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. ఏం ఇన్సర్ట్ చేయాలి అందులోకి? వాల్యూస్. సో సింప్లీ వాల్యూస్, ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. 1 second. సో ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూస్. సో ఇక్కడ మీరు చూసుకోవాలి ఫస్ట్ ఆ టేబుల్లో ఏమున్నాయి? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ, అడ్రస్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. ఓకే, సో ఎంప్లాయీ ఐడి ఐ విల్ గివ్ 101, కామా. సో ప్రతి వాల్యూకి మధ్యలో కామా కంపల్సరీ.
employee name with a state, okay, and salary is going to be 50,000 and address is going to be Hyderabad and mobile number is going to be something else. 1 2 3 4 5 6 7 8 9 10, correct. Email ID nishita.reddy@gmail.com. Okay, I will try to execute this. ఇక్కడ చూడండి, ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ రెడీ. సో ఇక్కడ ఏదో ఇన్కరెక్ట్ సింటాక్స్ ఉంది అని చెప్తుంది. ఏంటి ఆ సింటాక్స్, ఏంటి ఆ ఎర్రర్ అంటే, సో వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ అన్ ఇంటీజర్ ఆర్ ఎ స్ట్రింగ్? అవునా? సో ద స్ట్రింగ్ ఆల్వేస్ షుడ్ బి covered with a single quotes. See, we got no error now. ఇప్పుడు చూడండి, ఇందాక ఇక్కడ వచ్చింది. Now there is no error for Nishita Reddy. It says multi-part identifier. This is okay. ఇక్కడ చూడండి, Hyderabad is what? Is it a string or a number or an integer? What? This is also a string, so I will keep it as single quotes. Mobile number is not required. See, this is okay. Now I will try to execute. Okay, there is a problem. What is the problem? Arithmetic overflow error converting expression to data type integer antundi. So what is that? The problem is mobile salary is decimal. So what is the problem with the salary? Maybe 0.00, we will see. No, it's not with the salary, Amma. Maybe this number. Uh, it should go. 1 second. Arithmetic overflow converting expression data type to data type integer. Maybe ఇందులో మనం ఇంటీజర్ ఇక్కడ ఒకటే చోట వాడాం, అండ్ దిస్ ఈజ్ ఓకే. ఎంప్లాయీ ఐడి, maybe issue is with the mobile number. We can keep it in the string and we'll see. The conversion of the varchar value overflowed an int column. అవునా, ఒక్క నిమిషం. So let's say for example employee ID, employee name, salary, address, mobile number, and email ID. 1 second. So as this is a big number, maybe we have to take it with a big int, or else we can go with varchar. Varchar లో numbers కూడా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి 1 second. uh, 1 minute. So I will change this to varchar of 20 again. I will create okay. Email ID is truncated value @gmail.com. It's invalid object name. 1 second. Yeah, it is there. Could be the reason because of the data type varchar. String or binary data would be truncated in the table column email ID. Okay, ఇక్కడ చూడండి, let us say n is the
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 క్యారెక్టర్స్ ఉన్నాయి. రైట్. కానీ ఇక్కడ ఎంత ఉందమ్మా? దీని లెంత్ ఎంత ఉంది ఇక్కడ? యూ అండర్స్టాండ్? సి ఇట్స్ ఏ ట్రంకేటెడ్ వాల్యూ. ఈ వాల్యూలో నాకు 24 క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్ కాలంలో ఐ కెన్ అలౌ maximum 20 క్యారెక్టర్స్. నా దగ్గర అంత స్పేస్ లేదు. సో ఐ హ్యావ్ టు రిమూవ్ 1, 2, 3, 4. లెట్స్ ఇంకొకటి తీసేద్దాం, ఎందుకని మంచి. ఓకే, లెట్ మీ యు సీ నౌ. మీకు అర్థమైందా? నిన్న డేటా టైప్ చెప్పేటప్పుడు మీకు చెప్పింది అర్థమైందా? నవ్ యూ సీ ఇట్ ప్రాక్టికలీ. సో మీకు ఇక్కడ 20 క్యారెక్టర్స్ లెంత్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు సెండ్ ద వాల్యూస్ బిలో ఆర్ ఈక్వల్ టు 20. యూ గెటింగ్ మై పాయింట్? బికాస్ నేను టేబుల్ డిజైన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ కాలంకి varchar అనేది 20 మాత్రమే ఇచ్చాను. 20 bytes మాత్రమే తీసుకోమని చెప్తున్నాను. కాబట్టి ఇది ఇట్ షుడ్ బి బిలో 20. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ నౌ ఐ కెన్ సీ ద డేటా. యు సీ ఇట్. ఇక్కడ 5 zeros ఎందుకు వచ్చినాయో చెప్పాలి. స్కేల్ 5 ఇచ్చాం. సో దట్ 101 Nishta Reddy, the salary and everything is done. So clear with inserting the data or any doubt with inserting the data? Okay, no doubts, huh? We'll go ahead. So నేను ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను. Let us say 2. Okay, salary is saying this can be changed. Okay, done. Or else I don't want మెయిల్ ఐడి. నాకు మెయిల్ ఐడి లేదు. లెట్ us try to execute this. ఇది ఏం జరుగుతుందో చెప్పాలి. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో చెప్పండి. బై లుకింగ్ ఎట్ దట్ యూ విల్ ఈజీలీ గెస్ ఇట్. రేపొద్దున నాకు ఆ టేబుల్లో మీరు ఒకసారి చదవండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్పండి నాకు. నో, నాట్ కరెక్ట్. నిషిత, చెప్పమ్మా. బై లుకింగ్ ఎట్ దట్ మీకు ఏమైనా అర్థమవుతుంటే చెప్పండి. ఏది అనిపిస్తే అది చెప్పండి, కానీ మాట్లాడాలి, అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మీరు ఎర్రర్ అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే. 4-5 సార్లు చదివితే మీకు అర్థమవుతుంది. మీరు కరెక్ట్ చెప్పారమ్మా. సో కాలం నేమ్ ఆర్ నంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద టేబుల్ డెఫినేషన్. టేబుల్ డెఫినేషన్ అంటే ఏంటి? దిస్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇస్ ద టేబుల్ డెఫినేషన్. అది ఏమంటుంది? ఈ టేబుల్లో 1, 2, 3, 4, 5, 6 కాలమ్స్ ఉన్నాయి. కానీ మీరు సప్లై చేసినటువంటి వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. కరెక్ట్? ఫాలో అవుతున్నారా? టేబుల్లో
6 కాలమ్స్ ఉన్నాయి కానీ మీరు 5 పంపించారు. అప్పుడు సీక్వెల్ సర్వర్కి అర్థం కాదు. ఓకే, యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఇప్పుడు ఒక బస్ ఉందమ్మా, ఆ బస్లో 6 మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు, కింద 6 సీట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ బస్ ఎక్కితే 6 మందికి 6 సీట్లు సరిపోతాయి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటారు, నో ఇష్యూస్. కానీ 6 మెంబర్స్కి 5 సీట్సే ఉంటే మిమ్మల్ని నేను సీట్స్ అకామిడేట్ చేయమంటాను. ఎవరికని చేస్తారు మీరు? కష్టం కదా. అందరూ డబ్బులు కడుతున్నారు, అందరూ టికెట్ తీసుకుంటున్నారు, కానీ మీరు ఎవరికి సీట్ ఇవ్వగలుగుతారు? ఎవరికి ఇవ్వాలో అర్థం కాదు. అలాగే ఇక్కడ 6 కాలమ్స్ ఉన్నాయి కానీ మీరు 5 వాల్యూస్ పంపిస్తున్నప్పుడు వీటికి అర్థం కాదు. ఈ వాల్యూస్కి నేను ఏ కాలంలోకి వెళ్ళాలి? ఈ 1 or 2 వచ్చేసి ఏ కాలంలోకి వెళ్తుంది? ఇక్కడేమో 6 ఉన్నాయి, ఇక్కడేమో 5 ఉన్నాయి. యూఆర్ గెటింగ్ మై పాయింట్. అమ్మా చెప్పాలి, మాట్లాడాలి, అర్థం కాకపోతే అడగండి. కాబట్టి ఏ వాల్యూ ఏ కాలంలోకి పంపించాలో సీక్వెల్ సర్వర్కి అర్థం కాదు. కాబట్టి ఒకవేళ ఇక్కడ 6 ఉన్నాయి అనుకో, ఆటోమేటిక్ అక్కడ 6 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాల్యూని ఫస్ట్కి పంపిస్తుంది, సెకండ్ వాల్యూని సెకండ్ కాలం పంపిస్తుంది, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్. రైట్? మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, అవును సార్ ఇక్కడ ఫస్ట్ కాలమ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కాలమ్స్ వరకు 5 వాల్యూస్ ఉన్నాయి కదా, 6th కాలమ్స్ కదా మెయిల్ ఐడి అనేది 6th వాల్యూ కదా, అది లేదు కాబట్టి 5కి పంపించేయచ్చు కదా. డౌట్ వచ్చిందా? సో మీకు ఎందుకు వచ్చిందా డౌట్? లాస్ట్లో ఉన్న వాల్యూని తీసేశారు కాబట్టి మీకు ఆ డౌట్ వచ్చింది. నేనేం చేస్తాను, ఇప్పుడు లాస్ట్లో ఉన్న వాల్యూని తీయను, అలాగే ఉంచుతా, శాలరీని తీసేస్తా. ఇప్పుడు చెప్పండి, సరే ఇక్కడ వరకు ఓకే, ఫస్ట్ దాంట్లోకి ఇది వెళ్ళిపోతుంది, సెకండ్ దాంట్లోకి ఇది వెళ్ళిపోతుంది, థర్డ్ కాలంలోకి ఇది వెళ్తుందా వెళ్ళదా? ఎందుకు వెళ్ళదు? ఏంటి, వాట్ ఈస్ ద టేబుల్ డెఫినేషన్? ఎగ్జాక్ట్లీ. థర్డ్ కాలం ఏముంది టేబుల్లో? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ శాలరీ. దీని డేటా టైప్ ఏంటి? డెసిమల్. బట్ దీని డేటా టైప్ ఏంటి? వార్కర్. మరి అలాంటప్పుడు ఈ వాల్యూ ఈ కాలంలోకి వెళ్ళలేదు, సో అప్పుడు ఈ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్లో ఏం చేయాలి అంటే, మీరు ఏ కాలమ్స్కి అయితే వాల్యూస్ని పాస్ చేస్తున్నారో ఆ వాల్యూస్ని మీరు ఇక్కడ మెన్షన్ చెయ్యాలి. మీన్స్ ఆ కాలమ్స్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఐఎమ్ సెండింగ్ ఎంప్లాయీ ఐడి, సో ఐఎమ్ గివింగ్ ఎంప్లాయీ కాలమ్. సో ఐఎమ్ గివింగ్ ఎంప్లాయీ నేమ్, ఐఎమ్ సెండింగ్ ది అడ్రస్. సో ఇది సీక్వెల్ సర్వర్ ఆపరేటర్ కాబట్టి బ్లూ కలర్లో వస్తుంది. సో కీప్ దిస్ ఇన్ అ స్క్వేర్ బ్రాకెట్, దెన్ ఇట్ విల్ బికమ్ ఎ కాలమ్ ఇన్ black color. All right, so I have mobile number is going in and email ID is going in. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు డేటా అనేది ఒక ప్రాపర్ వేలో వెళ్తుంది. ఎందుకు? ఫస్ట్ కాలం ఏదో ఫస్ట్ వాల్యూ వెళ్ళిపోతుంది, సెకండ్ కాలంకి సెకండ్ వాల్యూ వెళ్ళిపోతుంది, థర్డ్ కాలంకి థర్డ్ వాల్యూ, ఫోర్త్ కాలం ఫోర్త్ వాల్యూ, ఫిఫ్త్ కాలం ఫిఫ్త్ వాల్యూ. Let me insert the data. You see it now? One row is affected because నేను ఏదైతే వాల్యూస్ పంపిస్తున్నానో, నా దగ్గర 6 వాల్యూస్ ఉన్నాయనుకోండి, టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ఉన్నాయనుకోండి, నో ప్రాబ్లం, ఇలా సపరేట్గా మెన్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ టేబుల్లో కాలమ్స్ ఎక్కువ ఉండి మీ దగ్గర వాల్యూస్ తక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు ఏదైతే వాల్యూని టేబుల్లోకి పంపించాలనుకుంటున్నారో ఆ కాలమ్స్ని మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. ఇప్పుడు చూడండి, నేను శాలరీ అనే కాలంలోకి వాల్యూ పంపించలేదు కాబట్టి సీక్వెల్ సర్వర్ బై డిఫాల్ట్గా నల్ అని అప్డేట్ చేసుకుంటుంది. నల్ మీన్స్ ఇంగ్లీష్లో నిల్. నిల్ అంటే ఏంటి?
నథింగ్, ఏమీ లేదు అని. సో నల్ అంటే దీనికి ఎలాంటి వాల్యూ లేదు కాబట్టి దాన్ని అలాగా నల్ అని ప్రింట్ చేసుకుంటది. సో ఈ కాన్సెప్ట్ అర్థమైందా? సో మీ దగ్గర అన్ని కాలమ్స్ ఉంటే మీరు కాలమ్స్ని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, వాల్యూస్ అన్నిటికీ ఉంటే. ఒకవేళ వాల్యూస్ అన్నిటికీ లేదు అంటే మీ దగ్గర వాల్యూస్ ఏ పర్టికులర్ కాలమ్స్కి ఉన్నాయో ఆ పర్టికులర్ కాలమ్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. గెటింగ్ మై పాయింట్? వన్ సెకండ్. హలో, స్పీకింగ్. Yeah, hi, good morning. This is Anup calling from Academic Consulting. Okay. I'm calling regarding a job opportunity. Looking for a job, please. For which company? LTI Mindtrade. My profile is already processed. Thank you. సో ఈ ఇన్సర్ట్ ఇది అర్థమైందమ్మా? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి డౌట్ ఉంటే. ఓకే. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. ఈ స్టార్ మీన్స్ వాట్? స్టార్ అంటే ఏంటి? స్టార్ అంటే ఆల్, మొత్తం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అంటే ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ని చూపించమని దాని అర్థం. ఎవరు ముందే చెప్పేస్తున్నారు అన్ని? ఇంతకుముందు తెలుసా ఇది? హూ వాజ్ దట్? ఓకే, గుడ్ గుడ్, నో ప్రాబ్లం, ఉంటే ఇంకా మంచిది. సో ఇప్పుడు లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పొచ్చు, సి ఐ డోంట్ వాంట్ టు సీ ద మొబైల్ నంబర్, ఐ డోంట్ వాంట్ టు సీ ద email address. Then you can simply call only the required columns. EMP-ID, done. EMP name, comma salary, comma address. నాకు ఓన్లీ ఈ డీటెయిల్సే చూడాలనుకుంటున్నాను నేను. ఐ డోంట్ వాంట్ టు సీ ద మొబైల్ నంబర్, ఐ డోంట్ వాంట్ టు సీ ద ది మెయిల్ ID. హలో. Hello. Yes. This is Anil Kumar. Speaking. Yeah, Anil, this is Sayed Shafi. Already regarding job requirement actually. Looking for job or job. For which company? Sorry? Which company? This is for Korean Hub actually. I'm in a meeting. I will give you a call. Okay. So if you want to see only the particular columns, then you have to mention the columns. Or if you want to see the total columns inside the table, then you have to go with select star from employees. సో మీకు ఇందా చెప్పానా, ఏ టేబుల్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో వీటిని రోస్ అంటారు, వీటిని కాలమ్స్ అంటారు. సో క్లియరా? ఎనీ డౌట్ టిల్ నౌ? అవును, అవునమ్మా. ఎస్, ఎస్, we will come to that point, amma. Good question, we will come to that. Okay. So I will tell you, I will cover that, how to change that data type. ఈ లెంతే కదా మీకు మీరు అడిగింది. we can do that, I will tell you. So clear with insert? Any doubts with inserting the data? Clear? Okay. Now we will see about update. Let us say for example, so I have Nishita, mail ID is this. నాకు రేపు పొద్దున ఆ అమ్మాయి మెయిల్ ఐడి చేంజ్ చేసుకుంది. ఓకే, షీ హ్యాస్ అప్డేటెడ్ అవర్ మెయిల్ ఐడి, ఐ హ్యావ్ టు అప్డేట్. సో ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాని ఎలా అప్డేట్ చేయాలి అంటే సింపుల్, యూ కెన్ యూజ్ ద కీవర్డ్ కాల్డ్ అప్డేట్. ఇప్పుడు దేన్ని అప్డేట్ చేయాలమ్మా? ఈ కాలమ్ని అప్డేట్ చేయాలి, రైట్?
ఇక్కడ ఈ మెయిల్ ఐడి అనేది ఎక్కడ ఉంది? కాలంలో ఉంది. ఆ కాలం ఎక్కడ ఉంది? టేబుల్. సో దాట్ యూ హ్యావ్ టు అప్డేట్ ద టేబుల్. ఇక్కడ ఏం చేయాలి? మెయిల్ ఐడి అప్డేట్ చేయాలి. దెన్ సెట్ ఈమెయిల్ ఐడి. Email ID is equal to, I will say something, nishita@gmail.com. ఓకే, కరెక్టా? ఇప్పుడు నాకు ఈ టేబుల్లో ఒక 100 మంది ఉంటారు. నేను ఇలా అప్డేట్ టేబుల్ సెట్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు నిషిత అని కొట్టాను అనుకోండి, మొత్తం అందరికీ ఇదే అయిపోతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఓన్లీ ఈ 101 అనే ఎంప్లాయీ ఐడికి మాత్రమే అప్డేట్ చేయాలి. పొరపాటున కూడా పేరు మీద ఫిల్టర్ చేయకూడదు. నిషిత రెడ్డి అనేవాళ్ళు ఓ 10 మంది ఉండొచ్చు. వీ నెవర్ నో, చాలా మంది పెట్టుకుంటారు కదా పేరు, రైట్? ఎంప్లాయీ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. ఎవరికి కూడా సేమ్ డూప్లికేట్ ఎంప్లాయీ ఐడీస్ అనేది ఇవ్వరు. కాబట్టి ఎప్పుడు కూడా డిలీట్ జరిగినా అప్డేట్ జరిగినా ఖచ్చితంగా యూనిక్ కాలం మీద మాత్రమే చేయాలి. సో ఫిల్టర్ చేయాలంటే వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 101. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? ఈ టేబుల్లో ఈ కాలంకి ఈ మెయిల్ ఐడి అప్డేట్ చేయమంటున్నాను ఈ పర్టికులర్ ఎంప్లాయీకి. సో ఇట్ సేస్ అరే బాయ్ సాబ్. ఓకే, సో అది రాంగ్ అంటుంది. చూద్దాం. ఈమెయిల్ ఐడి అనేది లేదు. కరెక్టే కదా? ఓ సారీ, అది గుడ్. సో సింపుల్, ఇట్ ఈస్ అప్డేటెడ్ నౌ. అప్డేట్ అయిందమ్మా? ఒకవేళ నేను ఈ కండిషన్ లేకుండా చేస్తే ఏమవుద్దో చూడండి. చూడండి, 2 rows ఎఫెక్టెడ్. ఎంతమంది ఉంటే అంతమందికి అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి, నేను అసలు ఈ దివ్య అనే అమ్మాయికి అసలు నేను మెయిల్ ఐడి అప్డేట్ చేయలేదు, కానీ ఎలా జరిగింది? నేను ఇక్కడ ఫిల్టర్ తీసేయడం వల్ల అందరికీ అప్డేట్ అనేది జరిగింది. క్లియర్? ఎనీ డౌట్? Clear with insert and update? We will move on to delete. Let us say for example, నాకు ఇక్కడ 102, నాకు లెట్స్ సే ఒక బ్యాంకే ఉంది. ఆ బ్యాంక్లో ఈ క్యాండిడేట్ అకౌంట్ క్లోజ్ చేసేసుకున్నారు. సో ఈ అకౌంట్ క్లోజ్ చేసుకున్న తర్వాత నాకు ఇంకా ఈ కస్టమర్ డీటెయిల్స్ నాకు అవసరం లేదు కదా. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ పర్టికులర్ టేబుల్, particular record inside the table, simple keyword called delete from table where employee ID is equal to 102. మీరు ఎవరినైతే ఏ రికార్డ్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో సింపుల్ యూ కెన్ డిలీట్ ద డేటా. సో క్లియర్ విత్ ఇన్సర్టింగ్, అప్డేటింగ్ అండ్ డిలీటింగ్. ఎనీ డౌట్స్ హియర్? ఎవ్రీవన్ ఓకే? సో ఈరోజు టేబుల్ క్రియేట్ చేయడము, ఈ డిఎంఎల్ ఆపరేషన్స్ ప్రాక్టీస్ చేయండి. వి విల్ సీ డిడిఎల్ ఆపరేషన్స్ టుమారో. అమ్మ నువ్వు ఈ డౌట్ రేపు అడగాలి నిషిత. ఓకే, సో ఎనీ డౌట్స్ ఆన్ టుడేస్ టాపిక్? అందరిది ఇన్స్టలేషన్ అయిపోయిందమ్మా?